హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. సో ఈరోజు స్టోరీ ఏంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి తప్పని తిప్పలు. అసలు ఏంటి ఆ తప్పని తిప్పలు? ఇప్పుడు ఈ వీడియో చూద్దాం పదండి. తెలుగు చిత్ర పరిశ్రమలో సమ్మె సైరన్ మోగింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేటి నుంచి టాలీవుడ్లో అన్ని సినిమా షూటింగ్లు, వెబ్ సిరీస్లు పనులకు బంద్కు పిలుపునిచ్చింది. రోజు వారి వేతనాలు 30% వరకు పెంచాలన్న డిమాండ్కు స్పందన లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే మీడియం, చిన్న సినిమాలు షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కానీ బడా నిర్మాణ సంస్థలు మాత్రం బంద్ వ్యవహారం పట్టించుకోకుండా షూటింగ్స్కు కొనసాగిస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇన్నాళ్ళు రాజకీయాల కారణంగా సినిమా షూటింగ్లను పక్కన పెట్టిన ఆయన ఇప్పుడు వరుసగా ఆయన చేయాలనుకున్న సినిమాలన్నిటినీ ఫినిష్ చేస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ అయ్యింది. అలానే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఓజీ మూవీలో కూడా తన పార్ట్ షూటింగ్ ని ఫినిష్ చేశారు. దాంతో ఈ సినిమాని కూడా త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు మూవీ టీం. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీకి అనుకోని తెప్పులు వచ్చిపడ్డాయి. ఇన్నాళ్ళు పవన్ కారణంగా సినిమాకి బ్రేక్ పడితే ఇప్పుడు కార్మిక సంఘాలు షూటింగ్ని అడ్డుకోవడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. పవన్పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఓవైపు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బంద్కి పిలుపునిచ్చినప్పటికీ సీనియర్ నటీనటులు కాంబినేషన్లో సీన్స్ ఉండటంతో షూటింగ్ ఆపితే ఎక్కువ నష్టం వస్తుందని భావించి కొనసాగిస్తున్నారు. అందుకోసం తెలుగు సినిమా కార్మికుల బంద్లో ఉన్న కారణంగా ముంబై నుండి కార్మికులను తెప్పించి మరీ షూటింగ్ నిర్వహిస్తుంది మైత్రి సంస్థ. అయితే ఈ విషయం తెలుసుకున్న తెలుగు కార్మిక సంఘ ప్రతినిధులు షూటింగ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాంతో అక్కడ మూవీ యూనిట్కి కార్మికులకి మధ్య వాదనలు చెలరేగాయని అంటున్నారు. తెలుగు కార్మికులు ఒకవైపు బంద్ చేస్తుంటే ముంబై నుంచి వర్కర్స్ ఎలా తీసుకొస్తారని ప్రశ్నిస్తున్నారు. మన కార్మికుల కష్టం హీరో పవన్ కళ్యాణ్కి తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే వెళ్ళేటప్పుడు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్ళేటప్పుడు ఒక లైక్ కూడా చేయండి.